హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో నేనైతే ఈరోజు అరకు నుంచి చింతపల్లి వరకు ట్రావెల్ చేయబోతున్నాను. చూసారా పొగ మంచి ఎలాగుందో. సో మొత్తం కెమెరాలో మీకు అయితే చూపిస్తాను, ఎందుకంటే వింటర్ సీజన్ కదా ఇది. సో ఈ వింటర్ సీజన్లో ఇక్కడ ఎలా ఉంటుందో మొత్తం చూద్దురు కానీ, ఓకేనా? చివరి వరకు చూడండి, వీడియో అయితే బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఫుల్ ఫాగ్ చూస్తున్నారు కదా, ఇటు చూసినా. ప్రజెంట్ నేనైతే అరకు దగ్గరలో ఉన్నాను. ఓకే, స్టార్ట్ అయిపోదాం. చివరి వరకు చూడండి, వీడియో బాగుంటుంది, ఓకేనా? పెట్రోల్ కూడా తక్కువ ఉంది. చలి అయితే నార్మల్గానే అనిపిస్తుంది నాకైతే, కానీ పొగ మంచు చాలా ఎక్కువ ఉంది. స్టాండ్. ఓకే, లెట్స్ గో. లైట్ వేసుకుందాం, ఎందుకైనా మంచిది. నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఏం కనిపించట్లేదు, చాలా స్లోగా వెళ్ళాలా. ముందున ఏమీ కనబడట్లేదు. అమ్మో, ఇప్పుడు చలేస్తుంది. వచ్చి నేను ఒక 500 మీటర్స్ వచ్చి ఉంటాను. చలి అయితే మాత్రం మామూలుగా లేదు, ఫ్రీజ్ అయిపోతుంది చెయ్యులు. ఇప్పుడు చింతపల్లి వరకు వెళ్ళాలి అంటే సాహసమే ఈ చలిలో. ఏం కనిపించట్లేదు. సో నెమ్మదిగా వెళ్ళడమే చాలా మంచిది, ఎందుకంటే ఎదురుగా ఇది ఆపి ఉన్నా కానీ మనకు కనబడదు. సూర్యుడు అయితే వచ్చాడు, అది కనిపిస్తున్నాడు లైట్గా. వావ్, పొగ మంచు అయితే నెక్స్ట్ లెవెల్ అండి, మామూలుగా లేదు అసలు. చలి బీబీచ్చాం, హెల్మెట్ మొత్తం మూసుకుపోతుంది. కెమెరా ఎలా ఉందో ఒకసారి చెక్ చేస్తాను ఇప్పుడు ఆపేసి. కొంచెం ముందుకు వెళ్ళాక ఇది ఎలా కనిపిస్తుంది చూడండి. వావ్, బ్యూటిఫుల్ ప్లేస్ ఇదైతే చూడండి, అద్భుతంగా ఉంది. అసలు కెమెరాకి పొగ మంచు అయితే మొత్తం అంటుకుపోతున్నట్టుంది ఆవిరిలాగా. సో ఇక్కడ ఆపేసి ఒకసారి అయితే చెక్ చేస్తాను కెమెరాని. ఓకే, బాగా రికార్డ్ అవుతుంది. బట్ ఇందాక ఏంటంటే నార్మల్లో పెట్టాను, ఇప్పుడు ఫుల్ వైడ్ యాంగిల్లో పెడుతున్నాను కెమెరాని. అయితే వైడ్ యాంగిల్లో కెమెరా అయితే చాలా బాగుంటుంది. ఓకే, స్టార్ట్ అయిపోదాం. స్టాండ్ బ్యాటరీ లో చూపిస్తుంది. ఓ, మామూలుగా లేదబ్బా చలి, చాలా కష్టమే. కొంతమంది అయితే వాకింగ్కి వచ్చున్నారు చలిలో. లైట్ వేసుకోకుండా వచ్చేస్తున్నాడు. ఇంత పొగ మంచులో ఖచ్చితంగా లైట్స్ అయితే వేసుకునే రండి, ఎందుకంటే ఎదురుగా ఏం వస్తుందో తెలియదు. మెయిన్ ఏంటంటే మళ్ళీ హైవే అయిపోయింది కదా, చాలా వేగంగా వస్తూ ఉంటారు. కొంచెం ఎర్లీ మార్నింగ్ అయితే మీరు స్పీడ్ తగ్గించండి, పరిస్థితిని బట్టి చూసి రోడ్డు చూసి మీరు తోలితే మంచిది. అది చూసారా, దగ్గర వచ్చాడు కానీ ఏం కనిపించట్లేదు అవతల వ్యక్తి. చలి అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది, వణుకు వస్తుంది. సో ఇప్పుడు 7 అయిపోయి ఉంటుంది, నేను 6:30కి బయలుదేరాను. కించుమండ దగ్గరలో ఉన్నాను ప్రజెంట్. చలి చాలా ఎక్కువగా ఉందండి, చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. చూసారా, బైక్ ఆ గ్లాస్లో మొత్తం కూడా తడిసిపోయింది మొత్తం. ఓకే,
పెట్రోలు పాడేరు కొట్టించాలి పెట్రోలు. హాఫ్ ట్యాంక్ చూపిస్తుంది, హాఫ్ ట్యాంక్. ఈ వైబ్ ఎంజాయ్ చేయాలి అంటే ఇదే సీజన్, కరెక్ట్ సీజను. చాలా బాగుంటుంది. పొగమంచులో ఫొటోస్, వీడియోస్, రీల్స్ చేసుకునే వాళ్ళకైతే వేరే లెవెల్ అసలు. ఇది కించమండ వచ్చాను నేను. చూసారా, రోడ్డు పక్కన మంట పెట్టుకున్నారు అక్కడ. చలి అలా ఉంది మరి. ఇప్పుడే తెల్లారుతుంది కాబట్టి జనాలు రోడ్డు పైన వస్తున్నారు. కొంతమంది ప్రయాణాలు, కొంతమంది టిఫిన్ల కోసం, కొంతమంది పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయిపోతున్నారు. ఏం కనిపించట్లేదు. బ్యాటరీ అయిపోయి వస్తుంది, ఇక్కడ మార్చేద్దాం బ్యాటరీ. స్కూల్ బస్ రెడీ అయిపోతుంది. ఓ కుక్కని ఎవడో గుద్దేసిపోయాడు అబ్బా. ఓకే, ఇక్కడైతే బ్యాటరీ చేంజ్ చేసేద్దాము, ఎందుకంటే అయిపోయి వచ్చింది. బ్యాటరీ చేంజ్. బాగా అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు. నేను వచ్చినంత వరకు మాత్రం, అంటే ఒక్కొక్క దగ్గర ఉంటుంది, ఒక్కొక్క దగ్గర లేదు. కించుమండ అవతల వరకు ఫుల్ ఫాగ్ అయితే ఉంది ప్రెజెంట్. చూసారా, ఎక్కడ పడితే అక్కడ మంట పెట్టుకొని చలి కాచుకుంటున్నారు. వావ్, ఇక్కడైతే ఎండ మామూలుగా లేదు. చూసారా, సన్ రైజ్ సూపర్. బూడిగపుట్లో షూటింగ్ స్పాట్ అన్నమాట ఇది. సీతమ్మ కొండకి ఆనుకొని ఉంటుంది. చూసారు, అక్కడ ధాన్యం నూరుస్తున్నారు. ఇక్కడ చాలా మూవీస్ కూడా షూట్ చేశారు ఇక్కడ ఈ బండరాయి మీద. బాగుంటుంది అక్కడ పైన. ఫుల్గా అయితే ఎండ వస్తుంది ఇక్కడ. బండి ఏదో తేడా కొడుతుంది. ఇంజిన్ ఆయిల్ మార్పించాను, అన్నీ మార్పించాను. క్లచ్ ప్లేట్లు ప్రాబ్లమా ఏమా, పికప్ అయితే ఏమీ లేదు అసలు, తగ్గింది పికప్. చూస్తున్నారా, మౌంట్స్ దగ్గర ఎండ కాస్తుంది, మామూలుగా లేదు కదా. చాలా బాగుంది. ఇది రంగశీల విలేజ్. వావ్, ఇక్కడ వ్యూ చూడండి, అద్భుతంగా ఉంది కదా. సూపర్. ఇప్పుడు చూడండి పొగమంచు ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. అక్కడ కనిపిస్తుంది చూసారా, బ్యూటిఫుల్. అసలు ఎంత బాగుందో ఇది మూమెంట్. నెమ్మదిగా వెళ్దాం, స్లోగా వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, వలసి పూలు కనిపిస్తున్నాయా, బాగుంటాయి ఇవి. ఈ సీజన్లోనే ఉంటాయి, వింటర్ సీజన్లో. చూసారండి పొగమంచు వెనకాల ఎంత బాగుందో. పాల సముద్రం.
సూపర్ బండి అసలు. ఈ టైంలో ఇక్కడ వింటర్లో పొగమంచే అందము. అరకు నుంచి లంబసింగి వరకు అద్భుతమైన ప్లేసెస్ ఉంటాయి. దూరిపోయాను, పొగమంచులో దూరిపోయాను. బా సూపర్ అబ్బా, అద్భుతంగా ఉంది. లొకేషన్ అయితే మామూలుగా లేదు. ఇంకేం సంగతులు చెప్పండి ఫ్రెండ్స్. సో నేను ట్రావెల్ చేద్దామని చాలా సంవత్సరాలుగా అనుకున్నానండి. ఏంటంటే నాకు కొత్త కొత్త ప్లేసెస్ చూడడం అన్నా, ఎక్స్ప్లోర్ చేయడం అన్నా, అక్కడ విషయాలు తెలుసుకోవడం అన్నా నాకు చాలా ఇష్టం. బట్ ఏంటంటే పరిస్థితి ప్రభావాల వల్ల ట్రావెల్ చేయలేకపోయాను. అయినా మనలాంటి పేదవాళ్ళకి ట్రావెల్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నా చేయలేము. చాలా కష్టం అవుతుంది. ఇంట్లో పరిస్థితులు బాగుండదు, ఆర్థిక పరిస్థితులు బాగుండదు కదా. అందుకనే అప్పుడప్పుడు ఇలా పని తగిలినప్పుడు మాత్రమే బయటకు వచ్చి ట్రావెల్ చేయవలసి వస్తుంది. కొన్ని పరిస్థితులు కొంతమందిని అణిచివేస్తాయి. సేమ్ నా పరిస్థితి కూడా అంతే. ఎన్నో రోజులుగా కలలు కన్నాను. 10 ఇయర్స్ ముందు నుంచి ట్రావెల్ చేయాలి, కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి, అక్కడ వెళ్ళి అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి జీవన విధానం గురించి తెలుసుకోవాలి అనేది నా యొక్క ఆలోచన. డైరెక్ట్ లైవ్లో అన్నమాట. తెలుసుకోవడం వేరు, అంటే విని తెలుసుకోవడం వేరు, అక్కడ డైరెక్ట్గా చూసి అక్కడ పరిస్థితులను చూసి మనం నేర్చుకోవడం వేరు. ట్రావెల్ చేయాలి, చేస్తే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయండి. ట్రావెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ మనలాంటి వాళ్ళకు కుదరదు. నాలాగే ఎందరో ఉంటారు ట్రావెల్ చేద్దామని బేక్ అయిపోయిన వాళ్ళు. అవ్వదు అంతే. కొన్ని పరిస్థితులు మనల్ని అణిచేస్తాయి. ముందు నుంచి ఏం వస్తుందో కూడా తెలియదు. సో నెమ్మదిగా పోవడమే మంచిది. డ్రైవర్ గారు ఆగమన్నారు, అంటే నా వెనకాల ఫాలో అవ్వమన్నారు. ఓకే, ఫాలో అయిపోదాం. ఇది పెదగరువులో ఉండే టోల్ గేట్ అన్నమాట. చూశారు కదా, రెడీ అయిపోతుంది. మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ టోల్ ప్లాజా చూశారు కదా. వెళ్ళవచ్చా. ఓకే, థ్యాంక్ యూ. హెల్మెట్ కంఫర్ట్గా లేదు, టైట్గా లేదు. కెమెరా దిగిపోతుంది కిందకి. పెట్రోల్ వేయాలి బండికి. ఎంత పడుతుందో అది కూడా చివరిలో చెప్తాను. పెట్రోల్ అంటే అరకు నుంచి చింతపల్లి వరకు నేను ట్రావెల్ చేస్తాను కదా ఈరోజు. పెట్రోల్ ఎంత పడ్డది అది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా. ఈ బైకులో హిమాలయన్ రాయల్ ఎన్ఫీల్డ్ 411cc హిమాలయన్, ఈ బండికి అయితే ఎంత పడుతుంది అనేది మీకు చెప్తాను. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఒక వెళ్ళి రావడానికి ఒక 600ది సరిపోతుందేమో అనిపిస్తుంది. ఇది ఎక్కువ ఇవ్వదు మైలేజ్. 28, 29, 30 బిలోనే ఇస్తుంది. అంతకు మించి ఉండదు. ఎందుకంటే దీని ఇంజిన్ వెయిట్ చాలా ఎక్కువ. ప్లాటీనా, హీరో కానీ హోండా కానీ సూపర్. ఇంకా అవి మైలేజ్లో కింగులు. లీటర్ వేసుకుంటే 60 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు శుభ్రంగా. వీటితో ట్రావెల్ బాగుంటుంది. బట్ పెట్రోల్
మంచినీళ్ళు తోడినట్టు తోడేస్తాయి అన్నమాట. ఏం కనిపించట్లేదయ్యా, మామూలుగా లేదు. వామ్మో. మీరు వీడియో చూస్తున్నారు కదా, సో ట్రావెల్లో సూచనలు సలహాలు ఇవ్వండి. నేను అరకు ప్రాంతంలో నుంచి ట్రైబల్ ఏరియా నుంచి, మాది ట్రైబల్ ఏరియా, నేను ట్రైబు. మొదటిసారిగా ట్రావెల్ చేద్దాము, ఎవరు చేయలేదు కదా అని ట్రావెల్ చేస్తున్నాను, ట్రావెల్ వీడియోస్ పెడుతున్నాను. మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. కొత్త కొత్త ప్లేసెస్ మీకు చూపించి, హిడెన్ ప్లేసెస్ మీకు చూపించి ఆనందింపజేస్తాను, ఓకేనా? సో మీరు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేయడం అంటే జస్ట్ ఏం లేదు, అన్న బాగుంది వీడియో అని ఒక చిన్న కామెంట్ ఇచ్చారనుకో, హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట, ఓకేనా? ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి, మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి నేను ఏమనుకుంటున్నానంటే, మన ట్రైబల్ ఏరియాలో చాలా విలేజెస్ ఉన్నాయి. చాలామంది లూప్ లైన్లు జీవిస్తుంటారు, అంటే ఇంటీరియర్ ప్లేసెస్లో. అటువంటి విలేజెస్కి వెళ్ళి నేనైతే ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. ఏమంటారు మీరు? అంటే ట్రైబల్ ఏరియా అయినప్పటికీ ఇప్పుడు ఒక 50 కిలోమీటర్ల తర్వాత అక్కడ జీవన విధానం, అక్కడ పరిస్థితులు అన్నీ మారుతాయి. కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్, ఇక్కడ కల్చర్, ఇక్కడ నిజంగా అరకు ప్రాంతంలో కల్చర్ వైవిధ్యము చాలా ఎక్కువ ఉంటుంది. అంటే డిఫరెంట్ పీపుల్ అన్నమాట. ఇంచుమించు 10-11 భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కల్చర్ అన్నమాట కలిగి ఉంటారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. సో అవన్నీ కూడా తెలుసుకుందాము అని నా యొక్క కోరిక. సో అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను అన్నమాట, ఓకేనా? మంచి ప్లేసెస్ చూపిస్తాను. అలాగే కొత్త కొత్త విలేజెస్ ఉంటాయి, మీరు చూడని ప్లేసెస్, రోడ్లు లేని విలేజెస్ ఉంటాయి. అలాంటివన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. సో తెలుసు కదా మీరు ఏం చేయాలో, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివ్ చేసుకొని చక్కగా పెట్టుకున్నారనుకో, నేను ఏ వీడియో అయితే చేస్తానో ఆ వీడియో నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఎంచక్క మీరు చూసేసుకుంటారు. ఏమంటారు? మంచి అయితే మామూలుగా తడిసిపోతుంది. మంచి వర్షం నీటి బొట్లు ఎలా పడుతున్నాయో అలా పడుతుంది. జర్కిన్ లేకుండా ట్రావెల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డెఫినెట్లీ రక్తం అయితే గడ్డ కట్టేసేలా ఉంది ఇక్కడ. నేను మొదట్లో వేడి గెంజి తాగేసి బయలుదేరాను కదా, దానివల్ల చలి అనిపించలే ఒక 500 మీటర్స్ వచ్చే వరకు. దాని తర్వాత చూడు వణకు. నేను ఉకుంపేట దాటుతున్నాను, అంటే ఉకుంపేట ఇక్కడ ఉంది. ఉకుంపేటకి వెళ్ళలేదు నేను, హైవే ఉంది కదా, సైడ్ రూట్ నుంచి హైవే మీదుగా వెళ్ళిపోతున్నాను. హైవే కానీ ఎక్కువ వెహికల్స్ ఏమి లేవు ప్రజెంట్. చలి ఎవరు వస్తారు చెప్పు, చాలా కష్టం. అక్కడక్కడ కనిపిస్తుంది అంటే ఒక్కొక్క వెహికల్. పాడేరు 7 కిలోమీటర్లు, లంబసింగి 55, రాజమహేంద్రవరం. సో నేనైతే అక్కడికి పోవట్లేదు, మీకు చెప్తున్నాను అంతే. అంటే ఇది ఇక్కడ కొంతెలు అనమాట, కొంతెల్లో బోర్డు ఉంది. అంటే ఉకుంపేట నుంచి
సుమారు అన్ని కిలోమీటర్స్ ఉంటాయి ఆ సిటీస్కి. పొగమంచు ఎంజాయ్ చేయాలి అంటే ఇదే సీజను, మీరు వచ్చేయచ్చు. 60లో వెళ్తాం, 60లో వెళ్తే సేఫ్. ఈ బండికి కంట్రోల్ చేయగలం. ఏదైనా ఏ బండి అయినా సరే ఉంటుంది అక్కడ 120, 200 ఉంటుంది స్పీడ్. అంతా కొట్టేసామనుకోండి రేపు పేపర్లో ఉంటాం. తగిలింది 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 తల. చలికి బండి కూడా పరిగెట్టట్లేదు ఏంటో మరి. దీనికి కూడా చలి వేసేస్తున్నట్టు. చెయ్యిలు మాత్రం బిగుసుకుపోతున్నాయి అసలు. సరిగ్గా గ్లౌజెస్ వేసుకోవాలి, గ్లౌజెస్ లేవు నాకు, తీసుకోలేదు, ఎప్పుడు అవసరం పడలేదు. చూసారు కదా ఎలా పడుతుందో నీటి బొట్లు. హెల్మెట్ నుంచి మొత్తం